క్రిస్టోఫర్ నోలన్ ది ఒడిస్సీ మూవీ రివ్యూ. హోమర్ రాసిన అమర గ్రీకు ఇతిహాసం ది ఒడిస్సీ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ట్రోజన్ యుద్ధంలో గెలిచిన ఇథాకా రాజు ఒడిస్సియస్ మ్యాట్ డామన్ తన స్వదేశానికి పయనమవుతాడు. కాని గ్రీకు దేవతల ఆగ్రహానికి గురికావడంతో అతని సముద్ర ప్రయాణం 10 ఏళ్ల సుదీర్ఘ పోరాటంగా మారుతుంది. ఈ మార్గంలో మంత్రగత్తె సిర్సి, సైక్లోప్స్, ఒంటికన్ను రాక్షసుడు మరియు వివిధ మాయాశక్తుల నుండి తన సైన్యాన్ని కాపాడుకుంటూ అతడు ప్రయాణించాల్సి వస్తుంది. మరోవైపు ఇథాకాలో భర్త రాక కోసం రాణి పెనెలోప్, అన్నీ హాథవే కుమారుడు టెలిమాకస్, టామ్ హాలండ్ నిరీక్షిస్తుంటారు. రాణిని పెళ్లి చేసుకుని రాజ్యాన్ని ఆక్రమించాలనుకునే ఆంటినస్, రాబర్ట్ పాటిన్సన్ కుట్రలను ఎదుర్కొంటూ వారు రాజ్యాన్ని ఎలా రక్షించుకున్నారు? చివరికి ఒడిస్సియస్ తన కుటుంబాన్ని చేరుకున్నాడా లేదా అనేదే మిగతా కథ. విశ్లేషణ, అనాలిసిస్. సాధారణంగా టైం ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ కథలకు చిరునామాగా నిలిచే క్రిస్టోఫర్ నోలన్ ఒక పురాణ గాథను తన మార్క్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో ఆసక్తికరంగా తెరకెక్కించారు. ప్రథమార్థం సినిమా మొదట్లో కథ నెమ్మదిగా సాగినా ఒడిస్సియస్ అడ్వెంచర్ సీన్స్ మొదలయ్యాక ప్రేక్షకుడు ఆ ప్రపంచంలోకి పూర్తిగా వెళ్లిపోతాడు. ద్వితీయార్థం యాక్షన్ కన్నా మానసిక సంఘర్షణ, డ్రామా, ఎమోషనల్ స్ట్రగల్ పై నోలన్ ఎక్కువ దృష్టి పెట్టారు. ముఖ్యంగా రామాయణంలో శివధనస్సు విరిచే ఘట్టాన్ని గుర్తుచేసే క్లైమాక్స్ ఎపిసోడ్ ఎలివేషన్ పరంగా చాలా బాగుంటుంది. మ్యాట్ డామన్ ఒడిస్సియస్ పాత్రలో భావోద్వేగాలను, అలసటను, గెలుపు తపనను అద్భుతంగా పండించారు. అన్నీ హాథవే, టామ్ హాలండ్, పెనెలోప్, టెలిమాకస్ పాత్రల్లో తమ వంతు న్యాయం చేశారు. సంగీతం, ఛాయాగ్రహణం లుడ్విగ్ గోరాన్సన్ అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలకు ప్రాణం పోసింది. హోయిట్ వాన్ హోయిటమా కెమెరా పనితనం గ్రాండ్ విజువల్స్ ఇస్తుంది. ప్లస్ పాయింట్స్ నోలన్ మార్క్ టేకింగ్ స్క్రీన్ ప్లే, మ్యాట్ డామన్ నటన, విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మైనస్ పాయింట్స్ నిడివి కాస్త ఎక్కువగా అనిపించడం, భారీ యుద్ధాల కన్నా డ్రామా ఎక్కువ ఉండటం, గ్రీకు పురాణాలపై అవగాహన లేకపోతే కొంత గందరగోళం. చివరిగా ది ఒడిస్సీ కేవలం ఒక ఫాంటసీ యాక్షన్ సినిమా మాత్రమే కాదు, ఒక మనిషి ఆత్మవిశ్వాసం, కుటుంబ ప్రేమానుబంధాల ప్రయాణం. విజువల్ మాస్టర్ పీస్లను థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే సినిమా ప్రేమికులకు నోలన్ అందించిన మరో గొప్ప చిత్రం. రేటింగ్ 3/5.